నేను గట్టిగా నిలదీసిన తర్వాత దిగి వచ్చిండు. వచ్చి మా రిసీవ్ చేసుకొని ఆడికి పోయిన తర్వాత మా కాపీ రిసీవ్ చేసుకోండు. సరే అల్టిమేట్గా వాళ్ళు ఎన్ని చిల్లర పనులు చేసినా పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వార్డు మెంబర్ గెలవని ముఖ్యమంత్రి తమ్ముళ్ళకో పోయి సెల్యూట్ కొడతా ఉన్నారు. ఇవాళ ప్రజలతోని 2.5 లక్షల మంది ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేని నేను వస్తే మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అక్కడ ఉన్న సిఐ గారికి కానీ ఏసీపీ గారికి కానీ చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ ప్రవర్తించిన ప్రతిదానికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు, దీన్ని మర్చిపోకరు అని చెప్తా ఉన్నాను. సరే అల్టిమేట్గా సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ కాపీ తీసుకోవడం జరిగింది. అల్టిమేట్లీ కంప్లైంట్ ఏంటంటే ఇవాళ నేను కంప్లైంట్ కాపీ ఇది ఏసీపీ గారు పారిపోయారు కాబట్టి ఆ కాపీ ఇంకా నా దగ్గరనే ఉంది. సిఏ గారికి మాత్రం సేమ్ కాపీ సిఏ గారికి అడ్రస్ చేసి ఇచ్చినాం. ఈ కాపీ ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా నేను ఉండి నా ఫోను ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ బంజారాహిల్స్ పిఎస్లో ఎందుకు ఇచ్చిన అంటే ఇవాళ మా ఆఫీసు, నా పర్సనల్ ఆఫీసు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోనే ఉంది. మా పార్టీ ఆఫీస్ కూడా బంజారాహిల్స్లోనే ఉంది. ఇక్కడి నుంచి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారి మీద, శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి అని ఇవాళ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? వాస్తవంగా నేను ఒక పార్టీకి పోతున్నది, నేను ఒకరితోని ఫోన్ మాట్లాడినా నాకు ఇన్వైట్ చేసిన వాళ్ళకి నాకు మాత్రమే, వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. తెలిసిన సందర్భంగా నేను అసలు పోనా నాకే తెలియదు అసలు ఆ ప్రోగ్రామ్కి. కానీ వీళ్ళు నిత్యం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నా ఫోన్ ట్యాపింగ్ విని నేను ఆ పార్టీకి పోతున్నా అని పోయి ఆడికి పోయిన తర్వాత అక్కడ కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోని శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తారు, ఆడపోయి డ్రగ్స్ పెట్టించే ప్రయత్నం చేసి నన్ను ఇరికేయాలనుకుంటున్నాడు. 101% వీళ్ళు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను ఆ రోజు చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి. ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాల్సిందే. ఇవాళ ఒకటే అడుగుతున్నా, నేను కంప్లైంట్ ఇవ్వడానికే వస్తా అంటేనే పోలీసు వాళ్ళు పారిపోవడం ఏంది అసలు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి అయిన ఒక బ్రోతలైన చంద్రశేఖర్ గౌడ్తో కంప్లైంట్ ఇప్పిస్తే, బ్రోతలైన చక్రాధర్ గౌడ్తో కంప్లైంట్ ఇప్పిస్తే హరీష్ రావు గారి మీద మీరు కేసు బుక్ చేస్తారు ఏవీ సంబంధం లేకుండా. నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా, ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన శాసనసభ్యునిగా నేను వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. ఇలా మీరు బుక్ చేయకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. ఒక బ్రోకర్ అయినా, మళ్ళొకసారి చెప్తున్నా, ఒక బ్రోకర్ అయిన రేవంత్ రెడ్డి, ఒక బ్రోతలైన చక్రధర్ గౌడ్ కంప్లైంట్ ఇప్పిస్తే కేసు బుక్ చేసినోని నేను ఏమనాలో నాకు అర్థమవుతలేదు. ఇక వాళ్ళే అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారి మీద కేసు బుక్ చేస్తారు. మీరు ప్రశ్నిస్తే మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు ఎందుకు ఇయ్యలేదు అని హరీష్ రావు గారు గట్టిగా అడుగుతున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు అని మీరు కేసీఆర్ గారిని తిట్టడమే, కేటీఆర్ గారిని తిట్టడమే, హరీష్ రావు గారిని తిట్టడమే, కేసులు పెట్టడమే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, మీ కేసులకి, మీ ఆవాకులకి, చెవాకులకి ఈడ ఎవ్వడు భయపడేటోడు లేడు అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఇలా భూకంపం వస్తుంది తెలంగాణలో. ఇలా రేవంత్ రెడ్డి చేసిన పాపం అని చెప్పక తప్పదు. ఇది
రేవంత్ రెడ్డి గారు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి నేను రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు వరకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి